నైట్ అవుతుంది. నా బేబీ ఇంకా రాలేదు. నా బేబీ ఏమైందో మీకు తెలుసు. చెప్తారా చెప్పరా? ఎందుకలా అరుస్తారు? మా అత్తయ్య గారికి వినిపిస్తుంది. ఆవిడకి అసలే ఒంట్లో బాలేదని చెప్తుంటే ఎందుకు వినిపించుకోరు? మిడ్ నైట్ అయింది, ఇంకా బేబీ రాలేదు. ఆ సూర్య సమంత కూడా రాలేదు అంటే దీని అర్థం ఏంటి? నా బేబీ ఇంకా ఇంటికి రాకపోతే ఒక మదర్గా నాకు టెన్షన్ ఉండదా? అబ్బో, నా కొడుకు శాము రాలేదు. మాకు ఆందోళనగానే ఉంది ఇక్కడ. శామ్ కంటే సూర్య తోడున్నాడు. పాపం సామాన్య ఒంటరి ఆడపిల్ల. ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఏమైందోనని తల్లిగా ఆవిడ బాధపడటం తప్పు కాదు కదా చెల్లి. అక్క, నువ్వు మాట్లాడకంతే. ఆ, నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. అప్పుడు నా బేబీని చంపాలని చూశారు, అది మిస్ అయిందని ఇప్పుడు నిజంగా చంపాలని చూస్తున్నారా? నౌ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద కమిషనర్. అయ్యో అయ్యో అయ్యో, ప్రతిదానికి పోలీసులు అనకండి రత్నమాల గారు. ఉండండి, చంద్రాన్ని పిలిపించి అసలు వాళ్ళు ముగ్గురు ఏమయ్యారో చూడమని చెప్తాను. కాస్త ఆగండి, నా మాట వినండి. చంద్ర, ఒరే చంద్ర, ఎక్కడున్నావురా? అవును, వీడు ఉదయం నుంచి కనిపించట్లేదు కదా. వీడెక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒరే చంద్ర, ఇంత గొడవ జరుగుతుంటే రావేంట్రా? రారా త్వరగా. చంద్ర, 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 చంద్ర ఎక్కడున్నావు? బయటికి రా. ఒరే, ఇక్కడ ఇంతమంది గొంతు చించుకుని అరుస్తుంటే రావేంట్రా? ఏమైనట్టు? ఏంటి అంటే చంద్ర కూడా ఇంట్లో లేడా ఏంటి? వాడు కూడా బయటికి వెళ్ళిపోయాడా? ఆ అంతే అయ్యుంటుందక్క. నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గులేదు, ఎప్పట్లాగే కలిసుందాము అన్నట్టు. ఒకవేళ సూర్య శాము ఒకదారిని వెళ్తే కొంప తీసి వీడు సామాన్యతో ఇంకో దారిని వెళ్ళాడా ఏంటి? అమ్మో, హ, ఇంకా ఆలోచించడానికి ఏముందండి? చంద్ర కూడా కనిపించడం లేదు అంటే ఇది ఖచ్చితంగా నా బేబీని మర్డర్ చేసే ప్లానే. నో డౌట్. ఇంకా నేను వెయిట్ చేస్తే నా బేబీ నాకు ప్రాణాలతో దక్కదు. హలో, కమిషనర్ గారా? కమిషనర్ గారు లేరండి, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్, నేను వజ్రపాటి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మా బేబీ మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. ఆ ఈ వజ్రపాటి ఇంట్లో వాళ్ళంతా కలిసి నా బేబీ సామాన్యని మాయం చేశారు. మర్డర్ చేసే ప్లాన్లో కూడా ఉన్నారు. మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళందర్నీ కస్టడీలోకి తీసుకొని నా బేబీని ఏం చేశారో మీరే అడగండి. ప్లీజ్ సార్, వెంటనే మీరే కేసు ఫైల్ చేయండి. చూడండి, ఒక మనిషి మిస్సింగ్ అంటే 24 అవర్స్ చూస్తాం. అప్పటికీ రాకపోతే అప్పుడు కేసు ఫైల్ చేస్తాం. నో, అప్పుడు వరకు ఆగితే నా బేబీ నాకు దక్కదు సార్. వెయిట్ చేయండి, రాకపోతే అప్పుడు చూద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.